4 సంవత్సరాల నుంచి నేను బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర ఉంటున్నాను. నేను షేక్ దస్తగీర్ సన్ ఆఫ్ షేక్ పాషా. నేను ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని నన్ను మోసం చేసి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మ్యారేజ్ చేసుకున్నంటే నేను మ్యారేజ్ చేసుకుని వేరే అతనితో వెళ్ళిపోయాను. అతను నా హస్బెండ్ తోని ఫ్రెండ్షిప్ చేసి అతనికి నేను సీమ ప్రేమించుకున్నాము. నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్లి అంటే ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ హస్బెండ్ తోని కూడా నేను సీమ ప్రేమించుకున్నాము అంటూ ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. నన్ను విడాకులు ఇచ్చేశాడు. నన్ను షేక్ దస్తగీర్ 4 సంవత్సరాల నుంచి బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర 4 సంవత్సరాలు హస్బెండ్ గానే ఉంచాడు. ఆయన నాతో అక్రమ సంబంధాలు అన్నీ చేస్తూ నాతో ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకుంటా, నేను సర్పంచ్ కాకముందు సర్పంచ్ ఎలక్షన్స్ లో నాకు ప్రాబ్లమ్స్ అవుతాయని నన్ను ఆపి ఎలక్షన్స్ అయిన తర్వాత నీకు మ్యారేజ్ చేసుకుంటా ప్రామిస్ చేస్తూ ఆగు ప్రేమతో అని ఆపిచ్చి మళ్ళీ నన్ను సర్పంచ్ అయిన తర్వాత నేను మ్యారేజ్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి మ్యారేజ్ చేసుకుంటూ అంతలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ నన్ను ట్యాబ్లెట్స్ ఇచ్చి తీసేశాడు. మళ్ళీ 2 months తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. హాస్పిటల్కి రమ్మని హాస్పిటల్స్ అన్ని చెకప్స్ చేసి నన్ను ఫైల్స్ ఏమీ ఇవ్వలేడు. ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నన్ను అన్నాడు. ట్యూబ్లో ఏమో ప్రాబ్లం అయిందని అతను తీసేశాడు. తర్వాత నన్ను తెలిసినది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని గర్భాశయానికి సంబంధించిన ట్యూబ్ని తీసేశాడు. తీసిన తర్వాత నాది డివోర్స్ తీసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటానని ఫోర్స్ చేశాడు. ఆ డివోర్స్ అయినప్పుడు నేను అతనికి కాల్ చేసిన, డివోర్స్ అయిపోయింది, నువ్వు తీసుకోమన్నా డివోర్స్ అంతా అయిపోయింది నాది, మ్యారేజ్ కంటే అతను మారిపోయాడు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోనని అంటున్నాడు. మరి అతను ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకున్నాను మారిపోయాడు. అతను సర్పంచ్గా అయి ఉండి అంతా నాకు మోసం చేశాడు. నేను ఊరిని అమ్మాయిని నాకు న్యాయం జరగాలని నేను అంటున్నాను. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చి నాకు ఇంటి దగ్గర బెదిరించి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు అతను మాట్లాడుతున్నావు, మీ అబ్బాయి వాళ్ళు అన్నారు మా అబ్బాయి తప్పు, అతను రావద్దు నీ దగ్గరికి, ఎందుకు వస్తున్నావు అనుకుంటూ నేను చెప్పి మీకు తెలుసు ఆయన నన్ను ప్రేమించి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అంటే మీరిద్దరు ఏం చేసుకుంటారంటే మ్యారేజ్ చేసుకుంటా అని అతను అన్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు నాతో ఉంటున్నాడు, మ్యారేజ్ చేసుకుంటున్నారు అని. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు మ్యారేజ్ చేసుకుంటా అని. అన్నీ తెలిసినాక కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవట్లేడు. ఆయన నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను.